హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మే మంత్ అయితే వచ్చేసింది. సో ఈ మే మంత్ లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ గురించి చూద్దాము. టోటల్ 21 ఓటీటీ మూవీస్ లిస్ట్ అయితే తీసుకొని వచ్చాను. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఫ్రెండ్స్, ఈ వీడియోకి 24 అవర్స్లో 2K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్స్ అనేవి మర్చిపోకండి ఫ్రెండ్స్. మరెందుకు ఆలస్యం, ఏ మూవీ ఏ డేట్లో ప్రీమియర్ అవబోతుందో చూద్దాము. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ అనగనగా. ఈ మూవీ వచ్చేసి ఈటీవిన్ ఒరిజినల్ ఫిలిం. ఇందులో సుమంత్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలిం వచ్చేసి హార్ట్ ఫెల్టింగ్ ఎమోషనల్ స్టోరీతో ఉంటుందంట. మూవీ ప్రీమియర్ వచ్చేసి మే 15th ఈటీవిన్ యాప్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 ది రాయల్స్. ఈ సిరీస్ వచ్చేసి రొమాన్స్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇషాన్ కార్టర్ అండ్ భూమి పడ్నేకర్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఈ సిరీస్ ప్రీమియర్ మే 9th నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 3 క్రిమినల్ జస్టిస్ సీజన్ 4. 2019 నుంచి స్టార్ట్ అయిన ఈ సిరీస్ వచ్చేసి ప్రీవియస్గా వచ్చిన సీజన్స్ చాలా బాగుంటాయి. మీరు చూద్దాం అనుకుంటే డెఫినెట్గా మిస్ అయితే చేయకండి. ఇంకా చూసిన వరకు తెలిసే ఉంటుంది ఎంత బెస్ట్ సిరీస్. 10కి 8.1 IMDb రేటింగ్తో ఉన్న ఈ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్లో ఉంది. ఇప్పుడు సీజన్ 4తో మరొక న్యూ స్టోరీతో మన ముందుకైతే వస్తున్నారు. ఈ సీజన్ 4 ప్రీమియర్ వచ్చేసి మే 22nd జియో హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 4 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల్ కిషోర్ ఇంకా గెటప్ సిను యాక్ట్ అయితే చేశారు. రీసెంట్గా థియేటర్స్లో వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తీసుకొని వచ్చారు. చాలామంది ఈ ఫిలిం థియేటర్స్లో మిస్ అయి ఉంటారు అనుకుంటున్నాను. ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చినాక మిస్ అయితే కాకండి. ఒక బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ మే 8th ఈటీవిన్ యాప్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 నోనాస్. ఇది నెట్ఫ్లిక్స్ న్యూ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ప్రీమియర్ మే 9th నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 6 లవ్ డెత్ రోబోట్స్ సీజన్ 4. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ కామెడీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫ్యాంటసీ హారర్ అండ్ మిస్టరీ షార్ట్ యానిమేషన్గా ఇది యాంథాలజీగా సిరీస్ అయితే ఉంటుంది. లైక్ యాంథాలజీ అంటే మీకు బ్లాక్ మిర్రర్ సిరీస్ కానీ మీరు చూస్తున్నట్టయితే సేమ్ అలానే అది లైవ్ యాక్షన్లో ఈచ్ ఎపిసోడ్లో ఒక స్టోరీ మనకి చూడడానికి ఉంటే, ఇందులో వచ్చేసి యానిమేషన్లో ఈచ్ ఎపిసోడ్లో ఒక స్టోరీ చూడడానికి షార్ట్ స్టోరీస్ అయితే ఉంటాయి. సిరీస్ వచ్చేసి నేను ప్రీవియస్గా వచ్చినవన్నీ చూస్తున్నాను. ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. ఇప్పుడు వాల్యూమ్ 4 నుంచి న్యూ ఎపిసోడ్స్ తీసుకొని వస్తున్నారు. ఇది ప్రీమియర్ వచ్చేసి మే 15th నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ చేస్తారు. నెంబర్ 7 ది మ్యాచ్. ఇది కొరియన్ ఫిలిం. మూవీ వచ్చేసి బయోగ్రాఫికల్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుంది. థియేటర్స్లో మూవీ వచ్చేసి 10కి 7.5 IMDb రేటింగ్ అయితే దక్కించుకుంది. రీసెంట్గానే మార్చ్ మంత్లో థియేటర్స్లో కొరియా కంట్రీలో అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్గా వచ్చేసి ఈ మూవీ 2023 ఇయర్లోనే రిలీజ్ అయితే కావాల్సింది. బట్ సంథింగ్ ఈ మూవీ నుంచి ఇష్యూ రావడంతో రీసెంట్గా థియేటర్స్లో ఇచ్చారు. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. మే 7th వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ప్రీమియర్ అయితే ఉంటుంది. కొరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 8 ఓడెలా 2. ఈ ఫిలిం వచ్చేసి సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. ఇందులో తమన్నా భాటియా, హెబ్బా పటేల్ అండ్ వశిష్ఠ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. లైక్ మూవీ చూసిన వరకు తెలిసే ఉంటుంది ఎలాంటి అవుట్పుట్ మన ముందు తీసుకొని వచ్చారు. దీనికన్నా మనం ఫస్ట్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసాం కదా, ఓడెలా రైల్వే స్టేషన్. సో ఆ ఫిల్మే బెస్ట్ అని చెప్పాలి. ఇక్కడ ఈ ఫిల్మ్ వచ్చేసి దానికి కంటిన్యూషన్గానే తీసుకొని వచ్చారు. స్టార్టింగ్ 5 నిమిషాల్లోనే మనకి స్టోరీ అయితే అర్థమైతే అయిపోతుంది. అదే ఊరి జనం మళ్ళీ కొత్తగా ఒక సమస్యను అయితే సృష్టిస్తారు. ఇక్కడే మనకి స్టోరీ అయితే అర్థమైపోతుంది. సర్లే ఇంకా టోటల్ మూవీ చూసే విధంగా చేస్తుంది అనుకుంటే ఆ సీన్స్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ అవుట్పుట్ అయితే మన ముందుకు సరిగ్గా తీసుకురాలేదు. బోరింగ్ అయితే ఉంటుంది. సో మూవీ థియేటర్స్లో వచ్చి ఫ్లాప్గా అయితే నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ ఈ ఫిలిం వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. మే 16th నుంచి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 9 డియర్ హాంగ్రాంగ్. ఇది కొరియన్ సిరీస్. ఇందులో టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి మిస్టరీ అండ్ రొమాంటిక్ మెలో డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ ప్రీమియర్ మే 16th నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు. వండర్ఫుల్ గుడ్ న్యూస్ వచ్చేసి ఈ కొరియన్ సిరీస్ని తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 10 ఇన్హెరిటెన్స్. ఈ ఫిలిం వచ్చేసి ఈ 2025 ఇయర్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ డ్రామా R-rated గా వచ్చింది. ఈ ఫిలింకి IMDb రేటింగ్ 10కి 5.6 అయితే ఇచ్చున్నారు.
నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి డబ్ చేసి ఓటీటీ ప్రీమియర్ చేస్తున్నారు. మే 23 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఆడియోస్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. నెంబర్ 11 ఫర్ ఎవర్. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుంది. సిరీస్ ప్రీమియర్ మే 8 నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 12 గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆదిక్ రవిచందన్ లాస్ట్ టైం టైమ్ ట్రావెల్ కామెడీతో వస్తే ఈసారి గ్యాంగ్స్టర్ కామెడీతో మన ముందుకైతే వచ్చారు. మూవీ వచ్చేసి థియేటర్స్లో వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ ఫిలిం వచ్చేసి గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో అజిత్ కుమార్, త్రిష, అర్జున్ దాస్, సునీల్ ఇంకా ప్రియా ప్రకాష్ వారియర్ యాక్ట్ అయితే చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వింటేజ్ అజిత్ కుమార్ గారిని మళ్ళీ థియేటర్స్లో చూశారు. సో మూవీ వచ్చేసి చాలా బాగుంది. మీరు థియేటర్స్లో ఈ ఫిలిం చూసుంటారు అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, ఈ ఫిలిం మనకి ప్రీమియర్ మే 8కి వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 13 ఓవర్ కాంపన్సేటింగ్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ వచ్చేసి అడల్ట్ కామెడీ డ్రామాగా అయితే ఉంటుంది. టోటల్ ఇందులో 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ ప్రీమియర్ మే 15 అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 14 ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఇది 2023లో వచ్చిన చైనీస్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామాగా వచ్చింది. ఈ సిరీస్ని నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో టోటల్ 14 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. మే 7 నుంచి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో ఈ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 15 సికిందర్. మురుగదాస్ డైరెక్షన్ వచ్చిన ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో సల్మాన్ ఖాన్, రష్మిక మందన అండ్ సత్యరాజ్ గారు యాక్ట్ అయితే చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చి డిజాస్టర్ అంటే డిజాస్టర్గా నిలిచింది. ఇది అసలుకి నిజంగానే మురుగదాస్ గారు తీశారా అనిపించే విధంగా ఉంటుంది. మనం మురుగదాస్ గారి నుంచి ఎలాంటి మాస్టర్ పీస్ ఫిలిమ్స్ పాస్ట్లో అయితే చూస్తున్నాం. బట్ ఈ ఫిలిం చూడంగానే ఒరి నాయన డైరెక్టర్ గారికి అసలు ఏమైంది అనిపించే విధంగా అవుట్పుట్ అయితే ఉంది. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ ఫిలిం థియేటర్స్లో చూసిన వారికి దండేసి దండం పెట్టేయాలి. వాళ్ళ ఓపిక్కి చాలా మెచ్చుకోవాలి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అసలు ఎలా తీశారు అని తెలుసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ మే 23 ఆర్ మే 25. ఈ డేట్స్లో మనకి ప్రీమియర్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో సికిందర్ ఫిలిం అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 16 ది అసెస్మెంట్. ఇది 2024 ఇయర్లో వచ్చిన జర్మన్ ఫిలిం. మూవీ వచ్చేసి డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అండ్ బయోగ్రఫికల్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి నౌ ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. మే 8 నుంచి రిలీజ్ ఉంటుంది. ఈ ఫిలింకి ఐఎండిబి రేటింగ్ 10కి 6.8 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 17 ఏ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్. నెట్ఫ్లిక్స్ వారు మరొక ట్రూత్ డాక్యుమెంటరీ అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇది ఒక క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్. ఈ సిరీస్ ప్రీమియర్ మే 9 నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సిరీస్ నుంచి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. లైక్ మీకు ఇలాంటి ట్రూత్ రియల్ డాక్యుమెంటరీస్ చూడడం ఇష్టం ఉంటే ఇది స్పెషల్గా మీకోసమే. నెంబర్ 18 రాబిన్ హుడ్. చాలా కాన్ఫిడెంట్గా థియేటర్స్లో వచ్చిన ఈ ఫిల్మ్ వచ్చేసి యావరేజ్గా నిలిచింది. చలో భీష్మ వచ్చేసి ప్రీవియస్గా మనం చూసాము. అంత మంచి మూవీస్ తీసిన డైరెక్టర్ వెంకీ కుడుముల ఇలాంటి అవుట్పుట్ తీసుకొని వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఏం చేయలేము, ఇంకా వచ్చేసింది. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. నితిన్ అండ్ శ్రీలా ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో ఈ ఫిల్మ్ ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి ఫస్ట్ శాటిలైట్ ప్రీమియర్ మనకి జీ5 కన్ఫర్మ్ అయితే చేశారు. జీ తెలుగులో శాటిలైట్ ప్రీమియర్ మే 10 ఈవినింగ్ 6 PM వచ్చేసి చూడడానికి అయితే ఉంటుంది. సో శాటిలైట్ ప్రీమియర్ అయినా నెక్స్ట్ సెకండ్ మనకు వచ్చేసి జీ5 ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ ఓటీటీ ప్రీమియర్ అప్లోడ్ అయితే చేస్తారు. నెంబర్ 19 జాక్. సిద్ధు జొన్నలగడ్డ అండ్ వైష్ణవి చైతన్య యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ అండ్ స్పై డ్రామాగా ఉంటుంది. లైక్ ఈ ఫిలింలో వచ్చేసి మన హీరోకి కొంచెం క్రాక్ అనమాట. నిజంగా మనం ఈ ఫిలిం చూడగానే క్రాక్ రావడం మాత్రం మనకు కూడా పక్కా. హీరోకు ఉందో లేదో కానీ మనం థియేటర్స్లో నుంచి బయటికి వచ్చినప్పుడు క్రాక్ అయితే ఎక్కుతుంది. అలాంటి అవుట్పుట్ అనేది మన ముందు తీసుకుని వచ్చారు. సిద్ధు నుంచి లాస్ట్గా వచ్చేసి మనం టిల్లు స్క్వేర్ అయితే చూసాం. టిల్లు స్క్వేర్ లాంటి అవుట్పుట్ చూసిన తర్వాత ఒక బెస్ట్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం. బట్ ఇలాంటి అవుట్పుట్ అనేది మన ముందుకు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారు తీసుకొని వచ్చారు. చాలా డిసప్పాయింటింగ్గా బ్యాడ్ డైరెక్షన్, వరస్ట్ స్క్రీన్ ప్లేతో మూవీ అయితే ఉంది. సో మూవీ థియేటర్స్లో వచ్చి ఫ్లాప్గా అయితే నిలిచింది. లైక్ గైస్, ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు.
మే 9th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 20 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇందులో కళ్యాణ్ రామ్, విజయశాంతి గారు అండ్ సాయి మాంజ్రేకర్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. క్లైమాక్స్ అని చెప్పేసి చాలా లేపారు ఈ ఫిలింలో వచ్చేసి. సో ఆ క్లైమాక్స్ వచ్చేసి మీరు చూడంగానే సడన్గా షాక్ అయితే అవుతారు. అంటే మీకు ఎమోషనల్గా కూడా ఆ సీన్ టచ్ అయితే అవుతుంది. బట్ అందులో కొంచెం క్రేంజ్ కూడా ఉందన్నమాట. సో అది క్లైమాక్స్ చూసిన వారికి తెలిసే ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి ఒక డీసెంట్ వాచ్ ఫిలిం అని చెప్పాలి. అయితే ఈ ఫిలిం వచ్చేసి ఈ టైంలో రావాల్సిన ఫిలిం అయితే కాదు. ఒక 10 years బ్యాక్ లైక్ 2015లో రావాల్సిన ఫిలిం. సో మూవీ చూస్తున్నంతసేపు మనకి బాగానే అనిపిస్తుంది. బట్ ఈ టైంలో వచ్చేసి ఇలాంటి టైప్ మూవీ అంటే ఎక్కదు. అందుకని వచ్చేసి ఒక 10 years బ్యాక్ రావాల్సిన ఫిలిం అని చెప్తున్నాను. బట్ మూవీ అయితే ఒక డీసెంట్ గుడ్ వాచ్ ఫిలిం అని చెప్పాలి. సో ఈ ఫిలిం ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు బ్యాక్ చేసుకున్నారు. సో మీరు ప్రైమ్ వీడియోకి వచ్చినాక థియేటర్స్లో కానీ ఈ ఫిలిం చూడకపోయి ఉంటే సింపుల్గా ఒక ట్రై అయితే ఇవ్వండి. మనకి ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ మే 16th అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం అప్లోడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 21 హిట్ 3 ది థర్డ్ కేస్ స్టారింగ్ న్యాచురల్ స్టార్ నాని అండ్ శ్రీనిధి శెట్టి ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ అండ్ బ్రూటల్గా తీసుకొని వచ్చారు. డైరెక్టర్ శైలేష్ కొల్ను లాస్ట్గా సైంధవ్ మూవీతో దెబ్బపడిన ఈ హిట్ ఫ్రాంచైజ్తో మళ్ళీ అయితే డైరెక్టర్ గారు లేచారనమాట. అయితే ఇక్కడ ఈ మూవీ ప్రభావం బ్రూటల్గా అయితే తీసుకొని వచ్చారు. స్పెషల్గా సెకండ్ హాఫ్ వచ్చేసి మీరు బ్లడ్ బాత్ అయితే చేస్తారనమాట. అంత బ్రూటల్గా ఘోరంగా అయితే మన ముందు తీసుకొని వచ్చారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కూడా స్టోరీ వచ్చేసి మనకి కొంచెం యూనిక్ అయితే ఉంటుంది. కొత్త వరల్డ్లోకి మనల్ని అయితే తీసుకుపోతారనమాట. సో మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదు. మూవీ అయితే సూపర్ హిట్ అయితే అయిపోయింది. సో ఈ ఫిలిం వచ్చేసి మీరు థియేటర్స్లో ఇప్పుడు చూడాలనుకుంటే వాచ్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మీరు త్వరలోనే చూస్తారనమాట. మనకి ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో రావడానికి 28 days వరకే థియేటర్కల్ రన్ అయితే ఉంది. సో ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ మే 29కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మల్టిపుల్ ఆడియోస్లో హిట్ 3 ఫిలిం మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయరు అనుకుంటే ఇప్పుడే మీరు టికెట్ బుక్ చేసుకొని థియేటర్స్లో ఫస్ట్ ఈ ఫిలిం ఎక్స్పీరియన్స్ చేయండి. సెకండ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తారు కానీ. సో ఇవి ఫ్రెండ్స్, ఈ మే మంత్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి వీటిలో మీరు వేటిని చూడబోతున్నారు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చిండి. ఇంకా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.